అందరికీ నమస్తే. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రభుత్వం ప్రేయర్ గ్రౌండ్లో ఒక పెద్ద సభను పెట్టింది. దానికి అన్ని పార్టీలకు సంబంధించిన ఉద్యమకారులు, అన్ని పార్టీలో ఉన్న ఉద్యమకారులందరినీ ఆహ్వానించిండ్రు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేత, ఆయనను కూడా పిలిచిండ్రు. ఇక మిగతా అన్ని పార్టీలో ఉన్న ఉద్యమకారులను పిలిచిండ్రు. ఉద్యమకారులకు సన్మానం కూడా కార్యక్రమం కూడా ఆ వేదిక మీద చేయబోతున్నారు. ఇదంతా మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆ మీటింగ్ పోతారా పోరా అనేది ఒక చర్చ, పోతే ఏం మాట్లాడతారనేది ఇంకొక చర్చ. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ మీటింగ్కి పోతారా లేదా అనేది ఒక చర్చ ఎందుకు వస్తుందంటే, అంతకుముందు 2 ఫార్మేషన్ డేస్లకు కేవలం ప్రభుత్వం తరఫున మాత్రం నిర్వహించారు. కొంతమంది ఉద్యమకారులను పిలిచి సన్మానాలు అట్లాంటివి కూడా జరిగినాయి. కానీ రాజకీయ పార్టీలను బేస్గా చేసుకొని పిలవలేదు. ప్లస్ కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరేంజ్ చేసిన వేదిక మీదకి వెళ్తారా వెళ్ళారా అనేది ఒక హాట్ టాపిక్ ఎప్పుడైనా కూడా. ఎందుకంటే సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తుంది. సోనియా గాంధీ గారు అనుకోకపోతే తెలంగాణ వచ్చేదే కాదు అని. కానీ ఆ రోజు జరిగిన అజిటేషన్కు నాయకుడు కేసీఆర్. పార్లమెంట్లో బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్ గారు మన తెలంగాణ పిన్ని అని కూడా పిలుచుకున్నాం. పాపం ఆమె స్వర్గస్థులైనారు. కానీ సుష్మా స్వరాజ్ గారి మద్దతు లేకపోతే, సుష్మా స్వరాజ్ గారు కనుక ఆ రోజున సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేకపోతే, బీజేపీని ఒప్పించకపోతే, బీజేపీ మద్దతుగా ఉన్న వాళ్ళని ఒప్పించకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదు. ఇది అందరి సమిష్టి కృషి. పొలిటికల్ నిర్ణయం సోనియా గాంధీ గారిది, దానిలో డీవియేషన్ లేదు. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఈ మద్దతు అంతా కూడగట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది, ఆ రోజు అవసరం పడ్డది. కాబట్టి ఇదంతా కూడా జరిగింది. ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారు ఒకవేళ వెళ్ళింది అనుకుందాం. ఎందుకంటే తెలంగాణ అవతరణ దినోత్సవం ఒకటి, ప్లస్ గవర్నమెంట్ నుంచి ఆహ్వానం ఉంది కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక మీద సంతకం చేసి మరీ పంపించారు కాబట్టి, నిన్న ఆ పార్టీకి సంబంధించిన ఆయన్నే హర్కర వేణుగోపాల్ అనే ఒక పార్టీ సీనియర్ నేత, సలహాదారుడు కూడా ఆయన ఆ పార్టీలో ప్రోటోకాల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన స్వయంగా నంది హిల్స్ పోయి కేసీఆర్ గారిని కలిసి ఆయనకు ఆహ్వాన పత్రిక ఇచ్చిండ్రు, తప్పనిసరిగా రావాలని. సానుకూలంగా స్పందించారని చెప్పి హర్కర వేణుగోపాల్ గారు బయటకు వచ్చినాక చెప్పిండ్రు. సానుకూలంగా స్పందించినట్టు బహుశా వస్తా అని చెప్పిరేమో అనేది ఒక చర్చ. అయితే వచ్చిన తర్వాత హర్కర వేణుగోపాల్ గారు మీడియాతో మాట్లాడుతూ కొంత స్పీచ్ చేసిండ్రు. దానిలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది కాబట్టి ఆయనను ఆహ్వానించడం అనేది వేణుగోపాల్ గారు చెప్పిండ్రు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర కూడా ఉంది అని కాదు, అసలు తెలంగాణ ఉద్యమం చేసిందే కేసీఆర్ గారు, దానిలో ఏం డౌట్ లేదు. ఉద్యమాన్ని ఎవరో ఒకరు నడుపుతారు. ఉద్యమం చేసే వాళ్ళు అందరం, తెలంగాణలో ప్రతి జీవి ఉద్యమం చేసింది, కొన్ని జీవులు తప్ప. వాళ్ళు అప్పుడున్న సిచ్యువేషన్లు, అప్పుడున్న రాజకీయాలు, వాళ్ళు ఉన్న పార్టీలు, ఇట్లా రకరకాల బేసులు ఉన్నాయి. కానీ ఆల్మోస్ట్ 90% జనం, పార్టీలు, రాజకీయ నాయకులు ఇవన్నీ పక్కన పెడితే జనమంతా కూడా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళే. అందరూ ఉద్యమంలో భాగస్వాములే, దానిలో వేరే ముచ్చట్లు ఏం లేవు. అయితే కేసీఆర్ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ ఏమో కేవలం తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి పిలిచడం అనేది ఒక కామెంట్ చేసిన ఆయన కొంత తగ్గించే ప్రయత్నం చేసింది. కేసీఆర్ని తగ్గించే ప్రయత్నం జరిగింది. బహుశా అది కాంగ్రెస్ స్టాండ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అదే కదా, 2 ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లా తెచ్చిండ్రు, విజయశాంతి కేసీఆర్ గారే ఉన్నారు. లేకపోతే తెలంగాణ బిల్లు తెచ్చి వచ్చినప్పుడు పార్లమెంట్లో కేసీఆర్ గారు లేరు. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా లేదా అనేది ఒక చర్చ ఉంది. కేసీఆర్ లేకపోతే కాంగ్రెస్ దాంతో వాళ్ళే తెలంగాణ ఇచ్చేవాళ్ళ, కేసీఆర్ ఉద్యమం చేయకపోతే ఆటోమేటిక్గా తెలంగాణ వచ్చేదా, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేయకపోతే ఆ రోజున సిచ్యువేషన్కు, ఆ రాజకీయ ఉద్యమాలు చేయకపోతే జనమంతా అంత చైతన్యవంతులు అయ్యేవాళ్ళ, జనమంతా వాళ్ళంతలకు వాళ్ళే వచ్చి పోలీసుల మీద, లేకపోతే అప్పుడున్న మిలిటరీ పైన, లేకపోతే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఫైట్ చేసేవాళ్ళ, ఇట్లాంటివి మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది ఈజీగా. అయితే ఇప్పుడు కేసీఆర్ కనుక ఆ సమావేశానికి పోతే, ఒక ఉద్యమకారుడిగా పోతే ఖచ్చితంగా సన్మానం అట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఒకే వేదిక మీద మనం రేవంత్ రెడ్డి గారిని చూడొచ్చు, కేసీఆర్ గారిని చూడొచ్చు, దీనిలో డౌట్ లేదు. అయితే కేసీఆర్ గారు కూడా ఒక స్పీచ్ ఉంటుంది కదా, ఆయన స్పీచ్లో ఏ అంశాలు ఉండొచ్చు. ఆ వేదిక మీద చాలామంది సమైక్యాంధ్రవాదులు కూడా, అప్పుడు తెలంగాణ వాళ్ళే కానీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు, ఉద్యమాన్ని కించపరిచిన వాళ్ళు, ఉద్యమంలో పాల్గొనలేదంటే వాళ్ళు సమైక్యవాదులు కానీ గుర్తు, అంతే, దానిలో డౌట్ లేదు. అట్లా ఆ వేదిక మీద చాలామంది ఉంటారు. ఇప్పుడున్న కాంగ్రెస్లో మంత్రులు ఉన్నారు కొంతమంది, అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మంత్రులు. అట్లాంటి వాళ్ళంతా ఉంటారు కాబట్టి కేసీఆర్ వాళ్ళందరి ముందు ఏం మాట్లాడతారు ఒకవేళ పోతే అనేది ఒక హాట్ టాపిక్. ఏం చెప్తారు? సోనియా గాంధీ విషయంలో బహుశా కేసీఆర్ అయితే తగ్గడు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, దీనిలో ఏం డౌట్ లేదని
అసెంబ్లీలోనే కుండబద్దలు కొట్టిండ్రు. సోనియా గాంధీ గారు ఇనిషియేషన్ లేకపోతే తెలంగాణ వచ్చిండేది కాదు, నిజంగా మేము తెలంగాణ తల్లి అని కూడా కేసీఆర్ గారు చెప్పిండ్రు. కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీని పొగుడతారు, దానిలో ఏం డౌట్ లేదు. కానీ మిగతా ఆ వేదిక మీద ఉన్న మిగతా వాళ్ళు, లేకపోతే అప్పుడున్న కాంగ్రెస్లో కొంతమంది ఉద్యమం చేసిండ్రు. అప్పుడున్న ఎంపీలు పొన్నం ప్రభాకర్ అన్న లాంటి వాళ్ళు, మధియాజ్కి అన్న లాంటి వాళ్ళు, ఇంకా సురేష్ శెట్కర్ లాంటి వాళ్ళు, బలరాం నాయక్ అన్న లాంటి వాళ్ళు, వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు, అప్పుడు వీళ్ళందరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమం చేసిండ్రు. కేకే వాళ్ళంటి వాళ్ళు కూడా పార్లమెంటులో, తర్వాత బయట, ఇవన్నీ వాళ్ళంతా ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళందరూ ఓకే. కానీ ఇప్పుడున్న క్యాబినెట్లోనే చాలామంది తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, ఆమె తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. నిజానికి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండేది, కానీ టీడీపీలో ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మధ్య ఒక ఫోటో తిరుగుతుంది ఉద్యమంలో పాల్గొన్నట్టు, ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లుగా ఒక కారులో తుపాకీ వేసుకొని పోతున్న వీడియో ఒకటిగా తిరుగుతుంది, సర్క్యులేషన్లో ఉంది వాట్సాప్లో, రకరకాల సోషల్ మీడియా గ్రూపుల్లో. ఇక మిగతా మంత్రులు, కొండా సురేఖ గారు ఏకంగా మహబూబాబాద్లో జగన్ కోసం, అప్పుడు జగన్ టూర్ పోతే తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరిగినాయి, ఫైట్ చేసిండ్రు కొండా మురళి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు. ఇంకా ఇటు పోతే జూపల్లి కృష్ణారావు గారు ఉద్యమకారులే ఉన్నారు. అటు పోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉద్యమకారులే, ఆయన కూడా ఉంటారు వేదిక మీద. ఇంకా ఇట్లా రకరకాలుగా ఉద్యమకారులు కాని వాళ్ళు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క గారు అయితే డైరెక్ట్గా వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, అట్లా ఖమ్మం నుంచి కలిపి ఇవ్వాలి, తెలంగాణ ఇట్లా ఇవ్వద్దు అంటే ఏదో విధంగా అడ్డం పెట్టే ప్రయత్నం చేసినారు బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ స్పీకర్గా ఉండే అప్పుడు. తెలంగాణకు వస్తున్న తెలంగాణను ఏదో మళ్ళీ కాంప్లికేటెడ్ చేసే ప్రయత్నం చేసిన బట్టి విక్రమార్క గారు, ఆయన మీద ఒక చర్చ ఉంది, ఒక వాదన ఉంది, ఒక ఆరోపణ ఉంది. ఆరోపణ ఏం కాదు, దానిలో నేను కూడా ఉన్నా, అప్పుడు అసెంబ్లీ చూస్తున్నా కాబట్టి ఆ ప్రయత్నం జరిగింది. నా దగ్గర కాపీ కూడా ఉంది. అప్పుడు అందరితో ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించిండ్రు, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి అటు కలిపి ఇవ్వాలి ఖమ్మంతో అని. తెలంగాణతో వాళ్ళకు మనకేం సంబంధం? కానీ అదే, అందుకే తెలంగాణకు అడ్డంపడే ప్రయత్నం చేసినారు అనేది ఒక విమర్శ ఉంది ఆయన మీద. ఇట్లా రకరకాలుగా తెలంగాణ అడ్డుకునే వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని వాళ్ళంతా వేదిక మీద ఉంటారు. అప్పుడున్న కాంగ్రెస్ నేతలు, ఎంపీలు తప్ప మిగతా వాళ్ళు, మిగతా మంత్రులంతా, అప్పుడున్న మంత్రులు కొంత బ్యాక్లో ఉన్నారు. వాళ్ళంతా అప్పుడున్న మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, సబితా ఇంద్రెడ్డి గారు కావచ్చు, సబితా ఇంద్రెడ్డి గారు రేపు ఆ వేదిక మీద ఉంటారు, ఆమె బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి. కానీ ఈ కాంగ్రెస్ నేతల గురించి మనం మాట్లాడతారు. ఈ మధ్య మనం పాశం యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారులు, 1969 మొన్న మాలి తతోలి అన్ని ఉద్యమాల్లో ఉన్నారు ఆయన ఒక ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో గొడవ జరిగిన ఒక మాట అంటున్నారు, సోనియా గాంధీ చాలా గొప్పది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కానీ మీరంతా దొంగలు, అంటే మీరంతా తెలంగాణను వ్యతిరేకించారు అని. ఎక్కడ ఏమైతుందో, సమైక్యాంధ్రవాదులు ఏమైతారో, ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారో అని మీరందరూ మాట్లాడలేదు అనేది ఆయన వర్షన్. అట్లా ఇప్పుడు కూడా కేసీఆర్ ఆ వర్షన్ తీసుకుంటారా వేదిక మీద పోతే? సోనియా గాంధీ గారిని పొగుడతారు, ఓకే. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణను అడ్డుకున్న వాళ్ళు, తెలంగాణ ఏదో విధంగా తెలంగాణ రాకుండా సమైక్యాంధ్ర ఉంటే బెటర్ అని కోరుకున్న వాళ్ళు, సమైక్యాంధ్రవాదులతో కుమ్మక్కైన వాళ్ళు, వీళ్ళంతా వేదిక మీద ఉంటారు కదా, వాళ్ళ గురించి కేసీఆర్ ఏం మాట్లాడతారు? వీళ్ళంతా ఉద్యమ ద్రోహులు అని చెప్తారా? లేకపోతే అసలు వీళ్ళంతా తెలంగాణ వద్దని కోరుకున్న వాళ్ళని చెప్తారా? అది ఏం చెప్తారు? కేసీఆర్ ఒకవేళ ఆ మీటింగ్ పోతే నిజంగా అయిపోతుకేయడం కాదు ఇది. కేసీఆర్ ఒక సెకండ్ నేను పోతున్న వేదిక మీదకి, నేను పోతున్న ఆ మీటింగ్ అనుకుంటే పోగలరు, దానికి అడ్డమే లేదు, ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి. కేసీఆర్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్. సోనియా గాంధీ గారి ముందు కేసీఆర్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్. పోతే సోనియా గాంధీ గారిని పోగొడతారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఇది చర్చ, పిలిచినాం, ఓకే, వాట్ నెక్స్ట్? వస్తే ఒకవేళ మనకు రివర్స్ పంచ్ పడుతుందా ఏంది? రివర్స్ పంచ్ మనకే పడుతుందా ఏందని కాంగ్రెస్లో చర్చ నడుస్తుంది ఆల్రెడీ. సోనియా గాంధీ గారి విషయంలో నో డౌట్ పొగుడతారు, కానీ మా పరిస్థితి ఏంది? మరి మమ్మల్ని ఏమైనా అంటారా? కేసీఆర్ వస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సోనియా గాంధీ చీఫ్ గెస్ట్ పిలిచిండ్రేమో, కానీ వాళ్ళు కేసీఆర్ కనుకపోతే కేసీఆర్ చీఫ్ గెస్ట్ అవుతారు ఆ మీటింగ్కి. కేసీఆర్ స్పీచే హైలైట్. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు, బట్ దీని మీద కొంత పొలిటికల్ సర్కిల్లో కాంగ్రెస్లో ఒక చర్చ జరుగుతుంది కాబట్టి నేను కూడా ఈ వీడియో చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.